హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి క్యాప్సికమ్ ఎగ్ డ్రాప్ కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, ఎగ్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో ఆనియన్స్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై చేసే లోపల మనం క్యాప్సికమ్ కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం జార్లో కొత్తిమీర, పుదీనా, ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, వెల్లుల్లి వేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్ సగం మగ్గాక మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం మూత పెట్టుకుంటే క్యాప్సికమ్ ముక్కలు అనేది మెత్తపడతాయి. ఈలోపు మనం టమాటో ముక్కల్ని కూడా కట్ చేసుకుని ఉంచాలండి. ఇప్పుడు టమాటో ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే క్యాప్సికమ్ ముక్కలు కూడా సగం మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి అలా కలబెట్టుకుని అంతా కలిసేదాకా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఈ క్యాప్సికమ్ ముక్కల్లో వేసేయాలండి. చూడండి, నేను టమాటో ముక్కలు కూడా వేసాను. టమాటో ముక్కలు వేసాక ఒకసారి కలబెట్టుకుని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకోవడం వల్ల టమాటో ముక్కలు కూడా ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా వేసుకుందాం కదండి, దీంతోపాటు 2 టమాటో ముక్కలు కూడా వేస్తే గ్రేవీ వస్తుందండి. అది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేను మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ని మనం లిడ్ ఓపెన్ చేశాక టమాటో ముక్కలు మగ్గిపోయి ఉన్నాక ఈ పేస్ట్ కూడా వేస్తే మనకి కర్రీలో టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి, నేను ఈ పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలపెట్టుకొని లిడ్ పెట్టేసుకుంటున్నానండి. చూడండి, నేను లిడ్ పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఈ మిక్సీలోనే వాటర్ కలుపుకొని వేసేసుకున్నానండి. వాటర్ పోసాక ఒక 5 మినిట్స్ తర్వాత 2 ఎగ్స్ బీట్ చేసుకుని మూత పెట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం స్క్రాంబుల్ చేసుకుంటే ఈ క్యాప్సికమ్ ముక్కలకి బాగా పడుతుందండి. నేను స్క్రాంబుల్ చేసుకుని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకుని తర్వాత తీసుకున్నానండి. చూడండి, క్యాప్సికమ్ ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని నేను డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. ఇలాంటి కర్రీస్ తినటం వల్ల పిల్లలు చాలా ఇష్టపడతారండి. వాళ్ళకి హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. చూడండి, నేను వేడి వేడి రైస్లో కలుపుకుంటున్నాను. మీరు ఈ కర్రీని చపాతీలో అయినా తినొచ్చండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.